నిజమే కదండీ! మనం నడిచే నడతలో, మన మార్గాల్లో, మనం వెళ్ళే పరిస్థితులన్నిటిలో కూడా కష్టము, నాశనం మాత్రం ఉంది. ఏం లేదు అంటే శాంతి మార్గం లేదు. మన దగ్గర శాంతి మార్గం లేదు. రెండవది గమనించినట్లయితే మన కనుల ఎదుట దేవుని భయము అస్సలు లేదే లేదు. ఎందుకనంటే మన లోపల ఎవరికీ చోటు లేదు అంటే ఆ దేవునికి చోటు లేనటువంటి స్థితిలో మనం ఉన్నటువంటి వారున్నాము. దేవుని యొక్క వాక్యంలోండి దేవుడే మాట్లాడుతున్నాడు. ఎన్నో విషయాలు మాట్లాడినటువంటి వారున్నారు. మరి తమ మనస్సులో దేవునికి వారు చోటు ఇవ్వలేదని రాయబడింది. ఎందుకు? మానవునిలో తుచ్చమైనటువంటి అభిలాషలు, హృదయంలో దురాశ ఉంది. అంతేకాదు మరి దురాశ చేత ఏం చేస్తున్నారంటే వారి యొక్క శరీరములను పరస్పరము అవమానపరుచుకుంటూ